ఎక్సైటింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ చిలకలగూడలో పక్కా ప్లాన్ ప్రకారమే యువకుడిని హత్య చేసినట్టు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే మర్డర్కు కారణమని అంటున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడి పరమేష్ తో పాటు మరో 4 హత్యలో పాల్గొన్నట్టు గుర్తించారు పోలీసులు. ఘటన తర్వాత స్నాప్లో ఫుల్ మర్డర్ అంటూ టైటిల్ పెట్టుకున్నాడు నిందితుడు సాయి. సుపారీ కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు. టెక్నికల్ ఎవిడెన్స్ తో నిందితులను గుర్తించామన్నారు డీసీపీ నర్సయ్య. ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు డీసీపీ. మరోవైపు నిందితుల ఇళ్ల ముందు మృతుడు యవన్ అలియాస్ అఖిల్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదన్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు 2 గంటల పాటు మృతుడి బంధువులకు నచ్చచెప్పారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలో గురువారం రాత్రి జరిగిన యువకుడి మర్డర్ తీవ్ర కలకలం రేపింది. యువతిని ప్రేమిస్తున్నాడని చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ను అంతా చూస్తుండగా యువతి బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు దుండగులు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అల్వాల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యావన్ బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన ఓ యువతితో 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్ మండి ఇందిరానగర్లో యావన్కు ఫ్రెండ్స్ ఉండటంతో వారిని కలిసేందుకు తరచూ వస్తూ ఉండేవాడు. ఇక్కడే ప్రేమించిన యువతిని కూడా కలిసేవాడని తెలుస్తోంది. ఇద్దరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి బంధువులు యవన్కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. గురువారం యవన్ ఇందిరానగర్లోని ఫ్రెండ్స్ తో కలిసి అరుగుపై కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి బావ, సోదరుడు మరో 3తో కలిసి కత్తులతో ఇందిరానగర్కు వచ్చారు. క్రికెట్ చూస్తున్న యావన్ను గొంతుతో పాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానాకు తరలించగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్నారు డీసీపీ నరసయ్య. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిందితులను గుర్తించామని చెప్పారు. కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. నిన్న 8:55 ఒక వ్యక్తి కత్తిపోట్లతో గురైందని చెప్పేసి మాకు 100 డైల్ రాగా ఇమీడియట్లీ మా యొక్క సిబ్బంది ప్లస్ ప్రత్యక్ష సాక్షులు అందరూ కలిసేసి గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ తీసుకుపోయిన తర్వాతకి డాక్టర్ చూసేసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మేము ఆ నేరస్తులను పట్టుకోవడం కొరకు 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆ నేరస్తుల్ని ఆల్రెడీ కొంతమందిని అదుపులోకి తీసుకున్నాము, ఇంకా కొంతమందిని కూడా తీసుకుంటాము. దీనిలో అంతా చట్ట ప్రకారం చర్య తీసుకొని ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్లకు శిక్ష పడే విధంగా మా పోలీస్ తరఫున ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడే మనం ఒక అంచనాకు రాలేము, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్గా ఎవరు వచ్చారో దాన్ని బట్టి చేయగలుగుతాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారుగా, ఉదయం నుంచి ఇక్కడ ఇదైపోయి ఉన్న తర్వాతకి మేము చెప్తాం. ఇది హత్య అనేది ప్రేమకు సంబంధించిన దాంట్లో కక్షల ద్వారా జరిగింది. ఇది అది ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం. సుమారు 9:45 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ 3rd year స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బాన్ అండ్ బ్రాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. పరమేష్ అనే అతను ప్లస్ ఇంకోటి మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో
మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరికి శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు